ఒకరోజు బ్రహ్మకుమారులైన సనక, సనాతన, సనందన, శాంతకుమారులు విష్ణు దర్శనానికి వైకుంఠానికి వస్తారు. వైకుంఠంలో 6 ద్వారాలు దాటిన తర్వాత 7వ ద్వారం దగ్గర ద్వారపాలకులైన జయ విజయులు ఉంటారు. బ్రహ్మకుమారులు బట్టలు వేసుకోరు. వారు 5 సంవత్సరాల బాలుడు రూపంలో ఉండే వరాన్ని పొందారు. వారు అత్యంత జ్ఞానం కలిగినవారు. వారిని జయ విజయులు లోపలికి వెళ్లకుండా అడ్డగిస్తారు. అప్పుడు ఆ మునుల్లో ఒకరు, మమ్మల్ని అడ్డగిస్తారా? మేము ఎవరనుకున్నారు? మేము బ్రహ్మకుమారులం అని చెప్తాడు. అప్పుడు జయ విజయులు, మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, కానీ మీరు విష్ణు దర్శనానికి వచ్చారు. విష్ణులోకానికి ద్వారపాలకులం మేము, అంటే మేమే మీకంటే గొప్పవాళ్ళం అని చెప్తారు. దాంతో బ్రహ్మకుమారులకు కోపం వచ్చి, ఏ విష్ణువుని చూసి మీరు విర్రవీగుతున్నారో ఆ విష్ణువుకి దూరంగా 7 జన్మలు బ్రతకాలి అని శపిస్తారు. జరిగిన విషయమంతా విష్ణువుకి వెళ్లి, జయ విజయులు అన్ని జన్మలు మీకు దూరంగా మేము ఉండలేమని, శాప విమోచన మార్గాన్ని చూపించండి అని వారి గూడును వెళ్ళపోసుకుంటారు. అప్పుడు మహావిష్ణువు, మనుషులులాగా 7 జన్మలైనా బ్రతుకుతారా, నాకు శత్రువులాగా 3 జన్మలైనా బ్రతుకుతారా అని అడుగుతాడు. 7 జన్మలు విష్ణువుని వదిలి ఉండడం ఇష్టం లేక 3 జన్మలు విష్ణువుకి శత్రువుగా బతుకుతామని వారు ఒప్పుకుంటారు. వారే సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతభక్తులుగా,